జిలేబీ. గో గో మూవ్. ఎవరు కాల్ మీ పనులు చూసుకోండి. మూవ్. పిలిచారమ్మా? అరిచా. వాడెక్కడా? ఏమోనమ్మా, నేను నుంచి వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేశాగా. నువ్వు వాడితో కట్ చేసుకోవడం కాదు, వాడిని నాతో కట్ చేసుకోమని చెప్పు. 10 minutes లో వాడొచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి, లేకపోతే నిన్ను చంపించేస్తా. ఏంటి సార్ ఆ అమ్మాయి అంతలా బూతులు తిడితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? సునామీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్ గా సైక్లోన్ వచ్చింది. నువ్వు వెళ్ళు. అమ్మాయ్యా, ఈ అమ్మాయి ప్రేమించటం లేదని తెలిసింది. వాడిని కూడా కట్ చేయించేస్తే మనకి న్యూసెన్స్ పోద్ది. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఏమండి యా. కోల్డ్ కాఫీ తాగే మీరు ఇలాంటి హాట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఏయ్ ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఫేసింగ్ మీ వైపు అయినా టాపిక్ మాత్రం ఆవిడదే. టాపిక్ తనదైనప్పుడు తనకే చెప్పొచ్చుగా. డైరెక్ట్ గా ఫేస్ చూసి చెప్పాలంటే భయం అండి, ఎందుకంటే మళ్ళీ ప్రేమించేస్తానేమోనని. చెర్రీ, మనం ఏం చెప్పాలనుకుని వచ్చావు, నువ్వేం చెప్తున్నావు? అదే చెప్తాలే. ఏమండి, ఆటోలో వెళ్ళేవాడు ఆడి కార్లో తిరగాలనుకోవడం తప్ప? కాదే. అలాగే హ్యాండ్సమ్ గా ఉన్న నేను స్లిమ్ గా ట్రిమ్ గా ఉండే ఈవిడ్ని ప్రేమించాలనుకోవడం తప్ప? కాదు. జస్ట్ షట్ అప్. ఓకే ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని మా బ్యాచులర్ మామయ్యని ఇబ్బంది పెడతారేంటి? ఇంకా రచ్చ చేయకండి. ఇప్పుడు బ్యాలెన్స్ లేని క్రెడిట్ కానీ ఎంత గోగినా డిక్లైన్ అని వస్తుంది తప్ప డబ్బులు వస్తాయా? భయపడే మా మామయ్యని ఇంకా భయపెట్టకండి. నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై. వస్తా. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. ఆగవేంట్రా? ఆ అమ్మాయికి ఒక మాట చెప్పేసి వస్తా. మళ్ళీ ఏంట్రా? చెప్తా. ఏమండి, హలో, మీరు కూడా వింటే ఉపయోగపడచ్చు. చూడండి, ప్రేమికుల్ని శ్రామికుల్ని కించపరిచిన ఏ దేశం బాగుపడలేదు. అందంగా ఉన్న మీరు ప్రేమని పంచండి, తొంచకండి. ఒక ప్రేమికుడిని వద్దనుకునేటప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారో ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. వస్తా. అరే, ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట? గాలిపటం తెగిపోయిందని దారం వదిలేస్తాం. స్నిఫర్ డాగ్స్ డిటెక్షన్ ప్రకారం ఎంక్వైరీ చేస్తే కొంతమంది ఇక్కడ సింగ్ అనే వ్యక్తిని ట్యాక్సీ సేట్ మర్డర్ జరగడానికి కొన్ని గంటల ముందు తీసుకెళ్లారని తెలిసింది సార్. ఇదే హౌస్ సార్. అంటే సింగే అందరిని చంపుంటాడా సార్? సమస్య లేదు. ఎందుకంటే అంత బ్రూటల్గా చంపగలిగిన వాణ్ణి కొంతమంది రౌడీలు ఎలా కిడ్నాప్ చేయగలరు? వీళ్ళ నాయకుడు ఇంకెవడో ఉన్నాడు సార్. లోపలి స్లిప్ దొరికింది సార్. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్. ఇతను కలకత్తా నుండి హైదరాబాద్కు ట్రైన్ టికెట్ రిజర్వ్ చేయించుకున్నాడంటే నేరస్తుడు ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉన్నాడు. Just I reached Hyderabad. హలో హలో భయ్యా, ఇలాంటి వాళ్ళకి డబ్బులు వేయకండి. వీళ్ళ గురించి తెలుసా మీకు? ఇలాగే దీనంగా ఫేస్ ఎట్టి అడుక్కుని డైలీ ఫైనాన్స్ 10 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన బయట తిప్పుతారు. సిటీ అవుట్స్కట్లో పెద్ద పెద్ద ఎంచర్స్ చేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. సైడ్ బిజినెస్గా మార్నింగ్ షిఫ్ట్ ఇలా అడుక్కుంటుంటారు. అర్థమైందా? ఏ వాళ్ళ దగ్గర నువ్వేమైనా ఫైనాన్స్ తీసుకున్నావా? చిచి, సిగ్నల్స్ దగ్గర జనరల్ టాపిక్లు ఇవి. అందరూ అనుకునేది నీతో అన్నా. అందరూ అనుకునేది అందరికి చెప్పకు. సర్లే, అలాగే వెళ్ళు. బాగా జ్వరంగా ఉంది, ఇంతెండ్లో అడుక్కుంటున్నావేట్రా? మాకు ఒంట్లో ఎలా ఉన్నా ఈ పని చేయాలన్నా, లేకపోతే చంపేస్తారు. ఎవడ్రా? దాసు. జ్వరమా? అపోలోకి వెళ్తావా? జ్వరం, దగ్గు, తలనొప్పి అన్ని బతికుంటేనేరా, చస్తే ఏముండవు. ఈ సెంటిమెంట్ అడుక్కోవటంలో చూపించవే. చచ్చినా బతికినా రోజుకి 100 రూపాయలు తేవలసిందే, లేకపోతే వాడికి బతుకుండదు. చావే. అంతే కదన్నా, వాడు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కళ్ళు పీకేస్తాడు. వీడు మంచి డాన్సర్ అన్నా. డాన్సర్ అయితే గొప్పవాడైపోతాడని వీడు కాలు తీసేశాడన్నా. అన్నా, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అడుగడుగునా వాడు మనుషులుంటారన్నా. కొత్తగా వచ్చిన మా లాంటి అనామకుల్ని పన్నిపిస్తామని తీసుకువెళ్తారన్నా.
ఒక్కసారి వాడి చేతికి దొరికాక చచ్చిపోవడం తప్ప పారిపోవడం ఉండదన్నా. మరి పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు కదరా? అలా చేద్దామని వెళ్ళిన వాళ్ళని ఇప్పటికే ఇద్దరిని చంపేశాడన్నా. ఏం చెయ్యాలో తెలియక భయంతో అక్కడే బతుకుతున్నామన్నా. ఎక్కడుంటాడ్రా వాడు? ఏంట్రా తీరిగ్గా కూర్చున్నారు? మీది నైట్ డ్యూటీయా? అవునన్నా. తిండి 3 పూట్లా తింటారు, కలెక్షన్ ఒక్క పూటే చేస్తారేరా? ఈ ముష్టేసే యాదవులు నోట్లేచ్చు కదా, చిల్లరేసి చంపేస్తున్నారు. లెక్కట్లాగా నేను చేస్తున్నాను. 1వ తారీఖు వస్తే లక్ష్మీదేవి నట్టింట్లో గలగలమంటూ నడుస్తున్నట్టుంటుందిరా. ఉంటుంది కానీ సీపుగా సిల్లర్ బతికిందన్నా. రే, అంబానీ డబ్బైనా అడుక్కునేవాడి డబ్బైనా మార్కెట్ రేటు ఒకటేరా. చిల్లరైనా నోటైనా మార్కెట్లో మారే విధానం ఒకటే. చిల్లర గురించి నీకో లెక్క చెప్పనా? ఈ రోజు పావల, రేపు ₹1 ఎల్లుండి రూపాయి. ఈ లెక్కన నెలకెంతవుతుందో చెప్పు. ఆ అంకెలు నింపడానికి అక్కడ క్యాలిక్యులేటర్ చాలదు, ఈడ సంచులు చాలవు. దీంట్లో ఉండే ఇన్కమ్ తెలిస్తే దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్లు విదేశాల్లో మాఫియా మానేసి ఇక్కడ ఇలాంటి బిజినెస్ చేస్తారా? నా కొడుకుని చూడ్రా, హీరోలా ఉన్నాడు. ఎలాగుంది నా అడ్రస్? 10 కోట్లు పెట్టి నువ్వు హీరోగా సినిమా తీస్తా బిడ్డ. సెంటర్ లో ఉండే ముష్టోళ్ళు చూసిన బొమ్మ 100 ఆడుతుంది. నేను హీరో చేయను, పాటలు ఫైట్లు బోరు. విలన్ గా చేస్తా, రేపులు మటలు మస్తుగుంటాయి. ఇప్పుడు చేసేది అదేగా, కానీ సినిమాలో చేస్తే అందరు చూస్తారు. ఎవడ్రా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? ఏ అబ్బు! రేయ్, చచ్చిపోతాడ్రా! చావడానికి కొట్టేది. నా ఏరియాకొచ్చి నా కొడుకునే కొట్టడానికి ఎంత ధైర్యం రా? ఏరియాని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు, కరేజ్. నీ కొడుకుని కొడుతుంటే బాధగా ఉందా? నువ్వు నీ కొడుకు చిన్న పిల్లల్ని చిత్రహింసలు పెడతా ఉంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది? జిల్లేడు పాలు సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. అది అలాగే ఏడుస్తుంది, నువ్వు పోసేయ్. రేయ్, మర్యాదగా చెప్తున్నా, నా కొడుకును వదిలే. అయినా అనాథల్ని ఆదుకోవడానికి నువ్వేమన్నా మదర్ తెరెసా వారసుడివా? రేయ్, మన గురించి చెప్పరా. వేలతో ఎందుకన్నా చిల్లర సన్నాసులు? చిల్లర కోసం మనుషులు కాళ్ళు చేతులు నరికేసి నడు రోడ్డు మీద వ్యాపారం చేస్తుంటారు. చూడడానికి చిన్నపిల్లలు ఉన్నావు, పోయి అమ్మాయిలతో చాటింగ్ చేసుకో, ఫైటింగ్ వద్దమ్మా. రేయ్, వీడిని విరిచేయండ్రా. హలో, పోలీస్ స్టేషన్ అండి? మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తారు. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన పిల్లల కళ్ళు పొడిచిన వేళ్ళు ఇవ్వే కదా. చిన్న పిల్లలు పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసుల్లో పళ్ళాలు పట్టించిన చేతులు ఇవ్వే కదా. వదిలే బాబు, మా అన్న బాడీలో పార్ట్స్ అన్ని షేక్ అయ్యాయి, బోన్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. వదిలే బాబు. ఇంకా అలా చూస్తున్నాడు బాబు, బాడీలో ఏ పార్ట్ మిగిలిందని కొట్టడానికి తల తప్ప. సార్, సెల్యూట్ చేయలేదని తప్పుగా అనుకోకండి, అన్న చేతులు ఎత్తే పరిస్థితిలో లేడు. చిన్న రిక్వెస్ట్, జీపులో కాకుండా అంబులెన్స్లో తీసుకెళ్తే బతుకుతాడు, బతికినంతకాలం జైల్లో ఉంటాడు. ఇంత రిస్క్ తీసుకుని వీళ్ళందరినీ కాపాడినందుకు కంగ్రాట్స్. ఇది నేను చేయాల్సిన పని కాదు, మీరు చేయాల్సిన పని. మేమా? ఎస్, మీరే. రోడ్ల మీద రోజు మినిస్టర్లు, మీడియా వాళ్ళు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. అదే రోడ్లలో చిన్నపిల్లలు అడుక్కుంటూ ఉంటే చూస్తూ వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. టీఆర్పీ రేటింగ్ కోసం ఐశ్వర్యకి కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా అని SMS కాంటెస్ట్ రన్ చేస్తారు. పలానా స్టార్ హీరో సినిమా గ్రాస్ ఇంత, షేర్ ఇంత, షేక్ ఇంత అని లెక్కలతో సహా చెప్తారు, కానీ ఇలాంటి మాత్రం పట్టించుకోరు. మీడియా పబ్లిక్ కోసం పనిచేయాలి కానీ పబ్లిసిటీ కోసం కాదు.
చూడండి, నా గురించి చెప్పడం మానేసి సొసైటీలో మంచి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడో ఒక వ్యక్తి హార్ట్ ఆపరేషన్కి 5 లక్షలు కావాలని పేపర్ చూసి స్పందించిన దాతలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ గురించి తెలియజేయండి. వీళ్ళని ఆదుకునే హస్తాల గురించి, అవసరమయ్యే మార్గాల గురించి ఆలోచించండి ప్లీజ్. హీరో అంటే నువ్వన్నా? ఇంతవరకు మనం లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా చూసుంటాం, కానీ అంతకన్నా పెద్దది హ్యూమన్ మాఫియా. అలాంటి మాఫియాని చెదరగొట్టి సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి సిన్సియర్ గా స్పందించి సాహసంతో అనాథల్ని కాపాడిన సాఫ్ట్వేర్ కురాడు చెర్రీకి అందరూ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఈమెయిల్స్ లో అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు నచ్చాడు వీడు, వీడిని సెట్ చేస్తా. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని దరికనని తీరం. అరే ఏంటి ఆపేశారు? షైగా ఉంది. మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటారు. సడన్ గా ఎలా వచ్చారేంటి? ఏం లేదు, చెర్రీ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా మంది అనాథాలకి లైఫ్ ఇచ్చాడు, మంచోడు అనిపించింది. మీరే ఎలాగైనా మమ్మల్ని కలపాలి అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ప్లీజ్. మధ్యలో నా మీడియేటింగ్ ఎందుకమ్మా? నువ్వే వెళ్ళి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. వాడంతా అదో టైపు, సడన్ గా రివర్స్ అయినా అవుతాడు. నాకు కొంచెం ఈగో ఎక్కువ, తనే వచ్చి నాకు చెప్పేలా చూడండి. ఆహా, నీకు కొంచెం ఈగో ఎక్కువ. చెప్తా. నీకు ఈగో ఎక్కువ, నాకు భయం ఎక్కువ, వాడికి పొగరు ఎక్కువ. ఓ పని చేద్దామమ్మా, ఈ లవ్ ఇంతటితో వదిలేద్దాం. జిలేబీ, ఏమ్మా? నాకు కోపం కూడా ఎక్కువ. ఓ కర్మ, ట్రై చేస్తానమ్మా. చెర్రీ, చెర్రీ, ఆ. నేనంటే నీకు ఇష్టమే కదా? నీకోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసాను కదా మావయ్య. వద్దు, నువ్వు అమ్మాయిని మళ్ళీ అర్జెంటుగా ప్రేమించేయాలి. ఏం మావయ్య, వద్దనుకున్నప్పుడు కట్ చేసి కావాలనుకున్నప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి ఇదే ఇంటర్నెట్టా? నా హార్ట్. కొటేషన్లు చెప్పకరా. ఆ, నువ్వెవరో అనాథల్ని సేవ్ చేసావంట కదా, అప్పటి నుంచి నిన్ను మిస్ కాకూడదని ఫిక్స్ అయిందంట. దా వచ్చి ప్రేమిస్తున్నానని చెప్దు గాని. ఏంటి చెప్పేది? వాళ్ళని సేవ్ చేయకపోతే నన్ను ప్రేమించదా? అలాంటి అమ్మాయి నాకు వద్దు మావయ్య. నన్నుగా ఇష్టపడే అమ్మాయి నాకు కావాలి. ఏం చూసి ఇష్టపడాలని నిన్నుగా? నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా, బిల్ క్లింటన్ వా? మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, కాదనకరా. సరే, నాకు కొంచెం ఈగో ఎక్కువ, తన్నే వచ్చి చెప్పాను. ఈగో ఎక్కువ? మేము మాట్లాడుకుంది విన్నావేంట్రా? లేదే. ఏ ఇదే మాట అమ్మాయి కూడా అంటేను. అయినా చిన్నపిల్లలు, మళ్ళీ మనకి ఈగోలు ఎందుకురా? రా వచ్చి చెప్దు గాని. చూడు, మనం ఎంతకంటే తగ్గలేం. నువ్వే వెళ్ళి అమ్మాయిని తీసుకురా. చంపేస్తానంటుందిరా. లైట్ తీసుకో. చచ్చిపోతానంటుందిరా. ఇంకా లైట్ తీసుకో. ఛీ! ఇక్కడ కూర్చొని నడుస్తున్నారే సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని ఎవరేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. నువ్వు గడుక్కో. ఈ చెర్రీ గంట చంపించేస్తాడు. ఏ అమ్మా.